సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ ఫినాన్స్ ప్రొఫెషనల్ గిరిబాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ గిరిబాబు గారు. నమస్తే అండి. సార్ గిరిబాబు గారు, ఈ మధ్య అందరి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ని ఒక కామన్ అంశం మీద అందరినీ అడుగుతున్నాను. అంటే వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంటుంది ఏంటనే దాని మీద. ఒకవేళ మన రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కనుక గిరిబాబు గారిని అప్రోచ్ అయ్యి, సో గిరిబాబు గారు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ మీద హై స్కూల్ స్థాయి నుంచే ఒక సిలబస్ అనేది యాడ్ ఆన్ చేద్దాం అనుకుంటున్నాము అని మరి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు మిమ్మల్ని కనుక అడిగితే, సో మీరు ఎటువంటి సలహాలు సూచనలు తెలియజేస్తారు? పాఠశాల స్థాయి నుంచే పిల్లలకు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ మీద సిలబస్ కావాలి అంటే. ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి. ప్రతి ఒక్కళ్ళు కూడా, అది తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాదు, దాదాపుగా ఇండియా మొత్తం ప్రతి హయ్యర్ ఎడ్యుకేషన్ నుంచి వాళ్ళ యొక్క విద్యార్థి దశ నుంచే ఆర్థిక పాఠాలు, ఆర్థిక అంశాలు కూడా నేర్పడం అనేది కేవలం తెలుగు రాష్ట్రాలకు సంబంధించింది మాత్రమే కాదు, ఇండియా మొత్తం ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్తాను నేను. సో మంచి క్వశ్చన్ అడిగారు. సాధారణంగా మనం పిల్లల్ని అడుగుతాం, అరే పెద్దయ్యాక నువ్వేమవుతావో అని. ఏం చెప్తారు వాళ్ళు? నేను ఐఏఎస్ అవుతాను, లేకపోతే డాక్టర్ అవుతాను, లేకపోతే ఇంజనీర్ అవుతాను. ఇలా ఇంజనీర్ ఏం చేస్తావు? సంపాదిస్తాను. సంపాదించి ఏం చేస్తావు? హ్యాపీగా ఉంటాను. అల్టిమేట్గా మనం ఏమవ్వాలి పెద్ద అయిన తర్వాత, ఏ ఉద్యోగం చేయాలనుకుంటున్నాము, దానికోసం ఏం చదవాలి, చదివిన తర్వాత ఏ ఉద్యోగం మనం తెచ్చుకోవాలి, ఆ తెచ్చుకున్న ఉద్యోగంలో మనం సంపాదించే సంపాదన అంతా కూడా మనకు ఏమి ఇవ్వాలి అంటే ఆనందం ఇవ్వాలి. సో ఇవన్నీ ప్రతి ఒక్క లైఫ్లో జరిగే ప్రతి స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా అది అల్టిమేట్గా సంపాదన వైపే మూవ్ అవుతూ ఉంటాయి. మరి అటువంటి సంపాదన అంటే ఇది నథింగ్ బట్ ఫైనాన్షియల్ మ్యాటర్స్. మరి అంత ఇంపార్టెంట్ అయిన ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్ఫార్చునేట్లీ మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఇన్వాల్వ్ చేయలేదు. సో ఇది చాలా తప్పు. యాక్చువల్గా ఎడ్యుకేషన్ ఒకటే కాదు, మనకు స్కూల్ విద్యలో నేర్పనివి రెండు అంశాలు ఉంటాయి. ఒకటి అడల్ట్ ఎడ్యుకేషన్, అంటే వయోజన విద్య, అడల్ట్ ఎడ్యుకేషన్. రెండు వచ్చేసి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. అడల్ట్ ఎడ్యుకేషన్ మన క్లాసులు పెరుగుతున్న కొద్దీ ఫ్రెండ్ సర్కిల్ వల్ల ఏదో అలాగా నేర్చేసుకుంటూ ఉంటారు అడల్ట్ ఎడ్యుకేషన్. తర్వాత దానికి మన సోషల్ మీడియా మాధ్యమాలు, స్మార్ట్ ఫోన్లు చాలా ఉంటాయి. దానికి ఫ్రెండ్స్ అందరూ కూడా గురువులే అవుతారు, తెలుసుకుంటూ ఉంటారు. అడల్ట్ ఎడ్యుకేషన్ పక్కన పెడితే ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది ఫినాన్షియల్ లిటరసీ అంటారు. ఈ ఫినాన్షియల్ లిటరసీ ఎంత ఇంపార్టెంట్ అంటే, మనము ఒక 60 ఏళ్ల తర్వాత మన యొక్క లైఫ్ ఎలా ఉండాలి అని కనుక డిసైడ్ చేయాలి అంటే, దానికి తొలి అడుగులు మన బాల్య దశ నుంచే అది కనిపించాలి. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు హైయర్ ఎడ్యుకేషన్ అన్నారు కదా, హైయర్ ఎడ్యుకేషన్ అనేది దాదాపుగా 7th నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పుడు 7th, 8th, 9th, 10th వెళ్ళేప్పటికీ వాళ్లకు అసలు డబ్బు అంటే ఏంటి, దాన్ని మా నాన్న ఎట్లా సంపాదిస్తున్నాడు, మా నాన్న ఎంత కష్టపడుతున్నారు, సో మా నాన్నకు వచ్చే ఆదాయం ఎంత, ఖర్చులు ఎంత, పోగా మాకు ఎడ్యుకేషన్కి ఎంత ఖర్చు పెడుతున్నారు అనే ఒక మినిమం బేసిక్ నాలెడ్జ్ కనుక వాళ్ళు స్టార్ట్ చేస్తే, అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? స్కూల్లో వాళ్ళు మామూలుగా దీనికి ఎకనామిక్స్ అని చెప్పేసి పెద్ద పెద్ద పేర్లు పెట్టి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మన ఆర్థిక వ్యవస్థ ఎలా రూపొందించబడింది, మన ఆర్థిక వ్యవస్థలో బడ్జెట్ అంటే ఏంటి, చిన్న చిన్న పదాలతోటి వాళ్లకు అర్థమయ్యే సరళమైన భాషలో. ఇంకా చెప్పాలంటే, ఇప్పుడు పిల్లలు దాదాపుగా సెలవులు వస్తే ఏం చేస్తారు, వాళ్ళు ఎటో తిరుగుతూ ఉంటారు, ఆడుకుంటూ ఉంటారు. దాంతో భాగంగా వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఇవాళ పిల్లలకు కూడా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు, పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు, అది ఓపెన్ చేసుకోండి. అలా ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో కొంచెం దాచుకోండి. స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత మీరు ఒక్కొక్కరు 2 నెలల్లో ఎంత దాచుకోగలిగారు, తర్వాత దాచుకోవడానికి ఎవరినో అడిగి దాచుకోక్కర్లేదు, మీరు దానికి పని చేయొచ్చు కూడా. ఏదైనా మన స్థాయికి తగ్గట్టుగా, మన పరిసరాలకు తగ్గట్టుగా, మన నేపథ్యం తగ్గట్టుగా ఏదైనా పని చేసి కూడా సంపాదించవచ్చు, దాన్ని కూడా దాచిపెట్టుకోవచ్చు. ఇలా దాచుకున్న డబ్బులు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎంత డబ్బులు అవుతాయి, దీనికి బ్యాంక్ ఎలా వడ్డీ రేట్లు లెక్కిస్తుంది, ఆ వడ్డీ వస్తే ఏమవుతుంది, ఈ డబ్బులు మనకు ఎలా ఉపయోగపడతాయి, మా నాన్న ఆయన తన సంపాదన ఎలా మొదలుపెట్టాడు, ఇప్పుడే ఎక్కడ ఉంది, ఇలా ప్రతి ఒక్కటి కూడా మన దైనందిన జీవితంతో ముడిపడి కనుక మనము అది స్కూల్ దశ నుంచి కనుక చెప్పుకుంటూ వస్తే డెఫినెట్లీ వాళ్లకు మనం ఇచ్చే అతిపెద్ద ఆస్తి అవుద్దండి అది. ఎందుకంటే ఇప్పుడు మనము నార్మల్గా నేను చూస్తుంటా కదా, నా దగ్గరికి వచ్చేవాళ్ళు 35 years 40 years వస్తారు, కానీ వాళ్ళకు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటే తెలియదు ఇప్పటికి కూడా. ఇది యాక్చువల్లీ చెప్పాలంటే మన 5వ తరగతి 6వ తరగతిలో నేర్చుకుంటాం ప్రతి ఒక్కళ్ళం కూడా, పవర్ ఆఫ్ కాంపౌండింగ్, 8th wonder of world. కానీ దీన్ని ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఉండదు.
ఇప్పుడు మనం నార్మల్గా వడ్డీ చక్రవడ్డీ చదువుకుంటాం, దానికి PTR/100 ఫార్ములా ఉంటుంది, అవన్నీ వేస్తూ ఉంటాం. ఈ ఫార్ములాలుగా గుర్తుపెట్టుకొని పరీక్షల్లో రాసి పాస్ అవుతుంటారు, కానీ దీన్ని ప్రాక్టికల్ నాలెడ్జ్కి మాత్రం అప్లై చేయరు. ప్రాక్టికల్ నాలెడ్జ్ అప్లై చేస్తే బ్యాంక్ క్వార్టర్లీ వడ్డీ ఇస్తే ఎలా వస్తుంది, మంత్లీ వడ్డీ ఇస్తే ఎలా వస్తుంది, ₹2 వడ్డీ అంటే ఎంత, లేకపోతే రూపాయి వడ్డీ అంటే ఎంత, ఈ వడ్డీ లెక్కలు ఇలాంటి మినిమం నేర్పించాలి. అందుకు చాలా మంది పిల్లలు 10వ తరగతికి వచ్చినా కూడా బయటకు వెళ్ళి కూరగాయలు కొనుక్కరా అంటే కొనక్కరా, తెలియదు అసలు ఇప్పుడు జనరేషన్ అసలు. బ్యాంకు పంపించి ఒక DD తీసుకురా, లేదు అంటే డిపాజిట్ చేసి రావడం. చెక్ అంటే ఏంటి, చెక్ మీద ఉండే MICR కోడ్ అంటే ఏంటి, IFSC కోడ్ అంటే ఏంటి, ఈ సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది, మినిమం బేసిక్స్ ఇవన్నీ, రాకెట్ సైన్స్ కాదు ఇది. ఇలాంటివి తెలుసుకుంటే వాళ్ళు ఉద్యోగ దశలోకి రాగానే వాళ్ళ తొలి సంపాదన నుంచే ఓకే నాకు ఇంత డబ్బులు వచ్చాయి, నేను ఈ డబ్బుల్ని ఎలా సేవ్ చేస్తే, ఎక్కడ సేవ్ చేస్తే. నేను ఇప్పుడు మీకు ఒక వీడియో పంపించాను, అందులో రజనీకాంత్ ఒకటి వీడియో ఉంది, లైక్ తన లవ్ లెటర్ గురించి ఒకటి ఉంటుంది. అయితే ఆ వీడియోలో మనము 60 years తర్వాత కనుక ఇన్ఫ్లేషన్ బీట్ చేయని రిటర్న్స్ కనుక ఇన్వెస్ట్ చేస్తే, అంటే మొత్తం 60 ఏళ్ల దాకా సేవింగ్స్ బ్యాంక్లోనే పెట్టుకుంటూ ఉంటే, ఇన్ఫ్లేషన్ బీట్ చేయకపోతే, అలా వచ్చిన డబ్బులన్నీ కూడా మనకు అవసరాలు సరిపోకపోతే ఎంత దుర్భరమైన జీవితం ఉంటుంది. కనుక నేను సంపాదన అంతా కూడా ఫ్యూచర్లో ఎలా పెరగాలి, నేను 60 yearsకి వచ్చేప్పటికి నా దగ్గర డబ్బులు ఎంత ఉండాలి, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, సింపుల్ పదాల్లో ఇవన్నీ తప్పకుండా బేసిక్స్ స్కూల్లోనే పడాలి. స్కూల్లో బేసిక్స్ కనుక నేర్చుకుంటే జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేరు. ఇప్పుడు మనం స్కూల్లో నేర్చుకునే మ్యాథ్స్, చిన్న మ్యాథ్స్ గుర్తుంటాయి, అలాగే ఇలాంటివి కూడా. ఇవి 7వ తరగతి నుంచి ప్రారంభించాలి. ప్రతి ఒక్కళ్ళకి కూడా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం అనేది ఒక హాబీగా అలవాటు చేయాలి స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు. అలా చేస్తూ కనుక వాళ్ళకి సంబంధించిన పదాలన్నీ పరిచయం చేస్తూ వాళ్ళని కనుక ఫైనాన్షియల్గా ఇంక్లూడ్ చేస్తే ఫలితాలు మరోలా ఉంటాయి డెఫినెట్లీ. సో దానికోసం నన్ను అడిగితే కనుక వాళ్ళకు తప్పనిసరిగా ఇంట్రొడ్యూస్ చేయాలి. చేయడం వల్ల రేపు పొద్దున వాళ్ళు ఉద్యోగంలోకి రాగానే వాళ్ళ ఆర్థిక గురువు ఫ్రెండే అవుతాడు. అలా ఫ్రెండ్ అవ్వకుండా తనంత తానుగా నేర్చుకొని తనంత తానుగా అర్థం చేసుకొని మనకి ఇప్పుడున్న మారుతున్న ఆర్థిక ప్రణాళికలు, మారుతున్న పెట్టుబడి విధానాలు, మారుతున్న ఆర్థిక వ్యవస్థలో మనం ఎలా ముందుకెళ్ళొచ్చు, ఇన్ఫ్లేషన్ ఎలా బీట్ చేయొచ్చు, హ్యాపీగా 60 years తర్వాత ఎట్లా ప్లాన్ చేసుకోవచ్చు, ఇవన్నీ అర్థమవుతే ఒకసారి ఊహించుకోండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. నేను 90% చూస్తుంటాను, అసలు ఫైనాన్షియల్ లిటరసీ ఉండదు వాళ్ళకు. నేను వాళ్ళకి కూర్చోబెట్టి ఎడ్యుకేట్ చేస్తూ ఉంటా, ఇది ఇట్లా కాదండి ఇట్లా అని. ఇంకోటి ఏంటంటే టైం ఫ్యాక్టర్, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు బంగారం ఎగ్జాంపుల్ తీసుకోండి. బంగారం గురించి మాట్లాడితే ఫస్ట్ లేడీస్ కానీ జెంట్స్ కానీ బంగారం అంటే ఇప్పుడు పెరుగుతూనే ఉంటుంది. బంగారం బాగా పెరిగిపోయింది, 75,000 రూపాయలు అయిపోయిందంట, ఇప్పుడు పెరుగుతుంది చెప్తుంటారు. కానీ మీరు కనుక ఒక 10 years తీసుకోండి, రిటర్న్స్ హార్డ్లీ 6-1% ఉంటాయి, అంతమించి ఉండవు. ఇక్కడ టైం ఫ్యాక్టర్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. బంగారం లాస్ట్ 1 yearలో పెరిగింది, 2 years పెరిగింది ఓకే, 3 years పెరిగింది ఓకే, బట్ 10 yearsలో ఏమైంది? ఇంకో ఎగ్జాంపుల్, ఇప్పుడు ల్యాండ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. నేను 20 ఏళ్ల క్రితం కొన్నాను, 5,000 గజం, ఇవాళ 1,00,000 ఉంది, సూపర్ పెరిగింది అంటారు. వాట్ ఈస్ దట్ సూపర్? ఎన్ని టైమ్స్ పెరిగింది? 20 times. అంటే 5,000 కనుక 1,00,000 అయితే ఎంత % పెరిగింది మీరు లెక్క వేయండి. ఇట్ కమ్స్ అరౌండ్ 15-16% CAGR. సో ఆ 15-16% అనేది చిన్నగా కనిపిస్తుంది, కానీ 5,000 1,00,000 అనేది పెద్దగా కనిపిస్తుంది. మీరు కనుక యాక్చువల్ లెక్కలు వేస్తే అది 15-16% CAGR కనుక జనరేట్ చేస్తే 5,000 ఎన్ని సంవత్సరాలలో ₹1,00,000 అర్థమవుతుంది. ఆ పర్సంటేజ్ యొక్క విలువ ఏంటి, ఇది కాంపౌండ్ ఎలా వచ్చింది, ఇలాంటి అన్ని సరళంగా వాళ్ళకు స్కూల్ విద్యలో అర్థమయ్యేలాగా చెప్పితే కనుక, దాన్ని అర్థం చేసుకుంటే కనుక వాళ్ళ ఫ్యూచర్లో అంతా కూడా నేను ఫస్ట్ సంపాదన ఎక్కడ పెట్టాలి, నాకు బ్యాంక్లో డిపాజిట్ చేయాలా, లేదంటే పోస్ట్ ఆఫీస్లో సేవింగ్ చేయాలా, లేదంటే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలా, ఎక్కడ చేయాలి, మనకున్న ఇప్పుడు మారుతున్న ఆర్థిక వ్యవస్థలో మారుతున్న ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడుల విధానంలో ఎలా చేయాలనేది ఒక సరైన అవగాహన కలుగుద్ది వాళ్ళకు. అక్కడ నుంచి వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ దశ కనుక ప్రారంభిస్తే, పెట్టుబడి కనుక విధానం ప్రారంభిస్తే డెఫినెట్లీ చాలా మంది ఏం చెప్తుంటారు, నేను 45కి రిటైర్ అయిపోతాను, 50కి రిటైర్ అవుతాను అంటారు. బట్ అయ్యాక ఏం చేయాలి? ప్లానింగ్ ఉండదు. అవ్వాలంటే ఏం చేయాలి? ప్లానింగ్ ఉండదు. ప్లానింగ్ లేకుండా ఊరికే చెప్పేస్తా ఉంటారు ఫ్యాన్సీగా, నేను ఇలా అవుతా అలా అవుతా, అందరు చూసి కాపీ కొట్టినట్టుగా. కానీ దానికి ఒక ప్లానింగ్ గా ఉండాలి అంటే మీకు ఈ లెక్కలు తెలియాలి ఫస్ట్. ఆ లెక్కలు తెలిసినప్పుడు దాని యొక్క లెక్క వేరే ఉంటది, ఆ లెక్క వేరే. సో అది అర్థం చేసుకోవడం కోసం ఇవన్నీ తొలి అడుగులు, పునాదులు. కనుక అమ్మ ఒడి ఎలాగైతే తొలి బడి అవుతుందో, ఆర్థిక పాఠాలకి మనము స్కూల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ ఇది ఒక తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయొద్దు, ఇండియా మొత్తం ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్లీ వాళ్ళ యొక్క లైఫ్ బంగారు భవిష్యత్తుగా, మంచి బంగారమయంగా ఉంటుంది. సార్, థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. థ్యాంక్ యూ అండి. పిల్లలకు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది
పాఠశాల స్థాయి నుంచే ఏ విధంగా తీసుకురావాలి, అసలు గవర్నమెంట్ అనేది ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తే పిల్లలు అనేవాళ్ళు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవుతారు అనే అంశం గురించి చాలా చక్కగా మీ యొక్క విశ్లేషణ తెలియజేశారు. డెఫినెట్గా ఈ వీడియో అంటే ఎవరొకరి ద్వారా ప్రేక్షకుల ద్వారా తప్పనిసరిగా ఇది ఎడ్యుకేషన్ మినిస్ట్రీ వాళ్ళకి రీచ్ అవ్వాలి డెఫినెట్గా. అండ్ దీనికి రెఫరెన్స్గా తీసుకోవాలి. అండ్ తప్పనిసరిగా ప్రేక్షకులు కూడా ఇలాంటి అంశాలను మీరు కూడా 1కి 10 సార్లు ఆలోచించండి. అండ్ మీ పిల్లలకు కూడా చిన్న వయసు నుంచే 13-14 సంవత్సరాల వయసు నుంచే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ గురించి మీ పిల్లలకు కూడా అవగాహన తీసుకురండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఈ వీడియోని షేర్ చేసి ప్రభుత్వం వరకు రీచ్ అయ్యేలా చేయగలరని ప్రేక్షకులకు నా విజ్ఞప్తి అండ్ నా మనవి. నేను యాక్చువల్గా ఇంకో విషయం చెప్పాలి మీకు. నేను యాక్చువల్గా వెన్ ఐమ్ స్టడింగ్ మై 2nd క్లాస్ కొత్తగూడెంలో నేను పోస్ట్ ఆఫీస్లో సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేశాను. దానికి ఎవరు నమ్మరు. అప్పుడు నా వయసు 8 సంవత్సరాలు అలా ఉంటుంది. మేము స్కూల్లో వచ్చేసి సింగరేణి గర్ల్స్ స్కూల్లో అప్ టు 4th వరకు చదవాలి, 3rd వరకు చదవాలి, 4th నుంచి రామవరం వెళ్ళాలి. నేను చదివేటప్పుడు 2nd క్లాస్ ఉన్నప్పుడు పక్కకే పోస్ట్ ఆఫీస్ ఉంటుంది, స్కూల్ పక్కకే వెళ్ళి అక్కడ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసి నేను 1 year అలా మెయింటైన్ చేసిన. దాని తర్వాత మళ్ళీ 4th క్లాస్కి రామవరం నుంచి వస్తూ బస్సులో పోస్ట్ ఆఫీస్ దగ్గర దిగి నేను ఏదైనా డిపాజిట్ చేయడం కానీ ₹5, ₹2 అలా దాన్ని మళ్ళీ బుక్ మెయింటైన్ చేస్తూ నేను బై 9th క్లాస్ వెళ్ళేప్పటికి ₹900 జమ చేయగలిగాను. దాని తర్వాత నేను ఇంటర్మీడియట్లో ఏపీఆర్ చేసి నాగర్సర్లో పొద్దున జాయిన్ అయినా మధ్యాహ్నం వెళ్ళి SBHలో అకౌంట్ ఓపెన్ చేశాను. పక్కకి విజయపూర్ సౌత్లో ఉంటుంది. హైదరాబాద్ రాగానే ఫస్ట్ భద్రక కాలేజ్లో బీకామ్ అడ్మిషన్, వెంటనే హాస్టల్ అడ్మిషన్, ఇమీడియట్లీ నారాయణగూడ ఆంధ్ర బ్యాంక్లో అకౌంట్ ఓపెనింగ్. సో నా లైఫ్ అంతా కూడా బ్యాంకింగ్ సెగ్మెంట్తోనే గడుస్తూ వెళ్ళింది. అట్లా ప్రతి చోట కూడా చేశాను. సెంట్రల్ యూనివర్సిటీలో మార్నింగ్ అడ్మిషన్, మధ్యాహ్నం సేమ్ యూనివర్సిటీ క్యాంపస్లో SBHలో బ్యాంక్ అకౌంట్ డిపాజిట్ చేసేయడం, బ్యాంక్ నుంచి విత్డ్రా చేసుకొని యూజ్ చేసుకుంటూ వెళ్ళడం. అలా చేస్తూ ఆ సంపదని నేను ఏదైతే వచ్చే చిన్న మొత్తాలు ఎక్కువ కూడా లేదు అలా నేను చూసుకుంటూ బ్యాంక్లో ఎంత డబ్బులు ఉన్నాయి, నాకు ఎలా ప్రణాళిక వేసుకోవాలి, నా డబ్బులు నేను అడిగేవాడిని కాదు ఇంట్లో ఎవరిని కూడా. నాకున్న సేవింగ్స్ నుంచి చేసుకుంటూ వెళ్ళేవాడిని. నేను పార్ట్ టైం జాబ్ చేసేవాడిని. సో అట్లా మనం ప్లాన్ చేసుకుంటే లైఫ్ చాలా బాగుంటుంది ప్రతి ఒక్కళ్ళకు. సో ఇది ఇంప్లిమెంట్ చేయగలగాలి. థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. తప్పకుండా ఈ వీడియో చేరాల్సిన ప్లేస్కే చేరాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.